హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సింపుల్ బ్లాగ్స్ విత్ దుర్గా. ఇవాళ వచ్చేసి మన ఛానల్లో కట్టు పొంగలి ఎలా చేద్దామో చూద్దాము. ఇది దేవీ నవరాత్రుల్లో ఫస్ట్ డే అయితే బాలా త్రిపుర సుందరి దేవికి ఇష్టమైన కట్టు పొంగలి ఫస్ట్ డే పెట్టే నైవేద్యం ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా అయితే ప్రెషర్ కుక్కర్ తీసేసుకొని దాంట్లో 1/2 కప్పు బియ్యము, 1/2 కప్పు పెసరపప్పు వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేసేసుకొని బాగా ఒక 3 టైమ్స్ దాకా వాష్ చేసేసుకోవాలి. చూసారా ఈ విధంగా. తర్వాత 1 కప్ అవుతుంది కదా, 1/2 కప్ బియ్యము, 1/2 కప్పు పెసరపప్పుకి 3 కప్స్ వాటర్ అయితే వేసాను. ఇక్కడ నేను 3 కప్స్ వాటర్ వేసేసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టేసేసుకోవాలి. నానబెట్టేసుకుంటే మంచిగా ఉడుకుతుంది. తర్వాత ఇలా నానబెట్టేసుకున్న తర్వాత ఒక చెంచా జీరా, ఒక 10-15 దాకా మిరియాలు, ఒక 1/2 స్పూను పసుపు వేసేసుకొని తర్వాత ఇలా మూత పెట్టేసేసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా లో ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. తర్వాత అది ఉడుకుతున్న టైంలో ఒక గిన్నె పెట్టేసుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసేసేసుకోవాలి. సారీ అండి, ఆయిల్ కాదు, ఘీ. నేనైతే 4 స్పూన్స్ ఘీ వేసాను. చాలామంది అయితే మన ఇష్టం అండి, 2 స్పూన్స్ ఘీ, 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు. బాగా ఆయిల్ అది బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీరా, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా. తర్వాత జీడిపప్పు ముక్కలు వేసాను. ఇక్కడ జీడిపప్పు అయితే బాగా ఉంటుంది, కంపల్సరీగా మస్ట్ వేయాలి జీడిపప్పు. తర్వాత కచ్చాబచ్చగా దంచిన 1/2 స్పూన్ మిరియాల పొడిలాగా వేయాలి. వేసి బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 చెంచా వరకు ఇంగువ వేసేసుకోవాలి. ఇంతేనండి, పోపు రెడీ అయిపోతుంది ఈ విధంగా అయితే. తర్వాత ప్రెషర్ ఓపెన్ చేసిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది. చూసారా, ఒక స్పూన్ తోటి బాగా స్మాష్ చేసేస్తే స్మాష్ అయిపోతుంది, మెత్తగా ఉడికి ఉంటుంది. అంతేనండి, చాలా ఈజీగా కట్టు పొంగలి ఇంట్లో రెడీ చేసేసుకోవచ్చు. ఇలా బాగా గెంటుతో కలిపిన తర్వాత ఒక కప్పు వాటర్, వేడి వాటర్ అయితే వేసాను నేను ఇక్కడ. మన కన్సిస్టెన్సీని బట్టి వేసేసుకోవాలి వాటర్. ఇక్కడ చూసారు కదా, ఇలా ఈ విధంగా ఇలా వేసిన తర్వాత ఇలా బాగా కలిపేసేసుకోవాలి. చూసారా, ఈ విధంగా అయితే ఉంటుంది కట్టు పొంగలి. తర్వాత మనము పోపు వేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని అయితే దీంట్లో వేసేసుకొని యాడ్ చేసేసుకోవాలి. చూసారా, ఈ విధంగా అయితే ఇలా ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలి. ఇలా అయితేనే బాగా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఆ పోపు అంతా దీంట్లో వేసేసుకొని కలిపేసుకోవడమే. చాలా ఈజీగా కట్టు పొంగలి అయితే రెడీ అయిపోతుంది. ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంతేనండి, చాలా ఈజీగా అయితే కట్టు పొంగలి రెడీ అయిపోతుంది. నైవేద్యంగా అమ్మవారికి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.